ఆపరేషన్ సింధూర్ గురించి పాకిస్తాన్కు ముందే చెప్పామన్న విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. పాకిస్తాన్కు ముందే సమాచారం ఇవ్వమని మీకెవరు చెప్పారని ప్రశ్నించారు. దీనివల్ల భారత్కి ఎంత నష్టం జరిగిందో చెప్పాలన్నారు. పాక్కు ముందుగా సమాచారం ఇవ్వడం ఆ దేశ ఆర్మీని అలర్ట్ చేయడమేనని అన్నారు. దీంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎన్ని విమానాలను కోల్పోయిందో కేంద్రం చెప్పాలని ప్రశ్నించారు. పాక్కు ముందే ఆపరేషన్ గురించి చెప్పామన్న జైశంకర్ మీడియాకు చెప్తున్న వీడియోను ఎక్స్లో షేర్ చేశారు రాహుల్. మీ లీకులతో భారత సైన్యానికి దేశానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు రాహుల్ గాంధీ. ఇటీవల ఢిల్లీలో హోండురస్ ఎంబసీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జైశంకర్ ఆపరేషన్ సింధూర్ గురించి పాక్కు ముందే చెప్పామని మీడియాకు తెలిపారు. మేము ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై మాత్రమే దాడి చేస్తున్నామని చెప్పామన్నారు. పాక్ సైన్యంపై ఎలాంటి దాడి చేయడం లేదని తెలిపామన్నారు జైశంకర్. ఆపరేషన్ సింధూర్ గురించి పాకిస్తాన్కు ముందే చెప్పామన్న విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. పాకిస్తాన్కు ముందే సమాచారం ఇవ్వమని మీకెవరు చెప్పారని ప్రశ్నించారు. దీనివల్ల భారత్కి ఎంత నష్టం జరిగిందో చెప్పాలన్నారు. పాక్కు ముందుగా సమాచారం ఇవ్వడం ఆ దేశ ఆర్మీని అలర్ట్ చేయడమేనని అన్నారు. దీంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎన్ని విమానాలను కోల్పోయిందో కేంద్రం చెప్పాలని ప్రశ్నించారు. పాక్కు ముందే ఆపరేషన్ గురించి చెప్పామన్న జైశంకర్ మీడియాకు చెప్తున్న వీడియోను ఎక్స్లో షేర్ చేశారు రాహుల్ గాంధీ. మీ లీకులతో భారత సైన్యానికి దేశానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు రాహుల్. ఇటీవల ఢిల్లీలో హోండురస్ ఎంబసీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జైశంకర్ ఆపరేషన్ సింధూర్ గురించి పాక్కు ముందే చెప్పామని మీడియాకు తెలిపారు. మేము ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై మాత్రమే దాడి చేస్తున్నామని చెప్పామన్నారు. పాక్ సైన్యంపై ఎలాంటి దాడి చేయడం లేదని తెలిపామన్నారు జైశంకర్. The goals which we set out to do by destroying the terrorist infrastructure in Bahawalpur, Muridke, Muzaffarabad and other places. So after that, I think since the key goals were achieved, I think we reasonably took the position because even at that start, at the start of the operation, we had sent a message to Pakistan saying we are striking at terrorist infrastructure. We are not striking at the military. So the military has an option of standing out and not interfering in this process. They chose not.